నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. వరద పరిస్థితులు, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి, చదలవాడ. వరద బాధితులకు ఆహారం, నీళ్లు, వైద్య సేవలు అందేలా ప్రత్యేక దృష్టి. కొండవీడుకోట ఘాట్ రోడ్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం. బైక్ దొంగలను అరెస్టు చేసిన చిలకలూరుపేట అర్బన్ పోలీసులు. నిందితుల వివరాలు వెల్లడించిన సిఐ రమేష్. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పలువురు ఉపాధ్యాయులను సన్మానించిన రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం. విజయవాడ వరద బాధితులకు ఇప్పుడు కావాల్సింది చేతలు తప్ప మాటలు కాదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏమాత్రం మానవత్వం మిగిలి ఉందనిపించుకోవాలన్న వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరికి తోచిన రీతిలో వారు చేయూతనందించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానిక 45వ డివిజన్లో 3వ రోజు వరద పరిస్థితులు, పునరావాస కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యవేక్షించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులను త్వరితగతిన సాయం అందేలా దిశానిర్దేశం చేస్తున్నారు. సితార జంక్షన్, జోజీనగర్ తదితర ప్రాంతాల్లో బాధితులందరికీ ఆహారం, త్రాగునీరు అందేలా సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. లోటుపాట్లు కనిపిస్తే అధికారులతో మాట్లాడి అక్కడక్కడికే సమస్యలు పరిష్కరిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వాటిని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన అత్యవసర వైద్య కిట్లను బాధితులకు అందించారు. వరద ఉధృతి శాంతించడంతో బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ బాధితులెవరూ అధైర్యపడవద్దని, ప్రతి ఇంటికి ఆహారం, మంచినీరు, మందులు అందిస్తామన్నారు. కాలనీల్లో బురద తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలు, పారిశుధ్య కార్మికులు వచ్చి పారిశుధ్య పనుల్లో పాల్గొంటున్నారని ప్రత్తిపాటి తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండవీడుకోట ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకు పర్యాటకులు కోటకు రావద్దని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కొండవీడుకోట ఘాట్ రోడ్డు నగరవనాన్ని డిఎఫ్ఓ రామచంద్రరావుతో కలిసి ఆయన సందర్శించారు. రోడ్ల భవనాల శాఖ అధికారుల సహకారంతో రోడ్ల మీద భారీ బండరాళ్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డుపై అంతా చెక్కబడిన తర్వాతే పర్యాటకులను అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక పందిళ్ల నిర్వాహక కమిటీ సభ్యులతో చిలకలూరుపేట అర్బన్ సిఐ పి రమేష్ బాబు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సమావేశంలో సిఐ రమేష్ మాట్లాడుతూ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాటించవలసిన నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐలు చెన్నకేశవులు, రహమతుల్లా సిబ్బంది ఉన్నారు. అయితే ఇంతమందిని ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా గ్యాదర్ చేసిన మా మహిళా పోలీసులకి, మా వార్డ్ అడాప్షన్ సిబ్బందికి, వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళా పోలీసులు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ప్రతి వార్డుకి కూడా ఒక మహిళా పోలీసు, ఒక అడాప్షన్ కానిస్టేబుల్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా. మనకి మొత్తం 38 వార్డులు ఉంటాయి. చిలకలూరుపేట పట్టణంలో 31 వార్డులు వస్తాయి. ఇంకా 7 వార్డులు మెర్చికాల, గణపవరం 5, పసుమూరు 2. దయచేసి 5 మినిట్స్ టైం పట్టుద్ది, కన్క్లూడ్ చేస్తాము. మీరు ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ కొత్తగా వచ్చిన ఎస్ఐస్ హజరత్ మన రహమతుల్లా ఎస్ఐ గారు ఈరోజే వచ్చారు. కొత్తగా చెన్నకేశ్ ఎస్ఐ గారు ఆల్రెడీ 15 రోజులు అవుతుంది. ఎందుకంటే టౌన్లో మానిటర్ చేసే ఆఫీసర్స్ గురించి కూడా మీకు తెలియాలని చెప్తున్నాం. మీరందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మనకు కొత్త అందరం జరుపుకుంటాం. కానీ పిటిషన్ పెట్టాలంటే మళ్ళీ పోలీస్ చెప్పాలి. మనం ఎవరో అడుగుతూ ఉంటాం. అందుకని మీటింగ్, ఈ మీటింగ్ ఉద్దేశం కూడా
మనం పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటని చెప్పేసి కూలంకషంగా గన్ షాట్ పాయింట్స్ చెప్తా వినండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ విండో యాప్ అనేది పెట్టారు, దాంట్లో సరిగ్గా వర్క్ కాలేదని చెప్తున్నారు. ఎస్ ఆర్ నాట్? అవునా కదా? సింగిల్ విండో యాప్ కోసం అది పని చేస్తే ఓకే, లేకపోతే దాన్ని వదిలేసి ప్రతి సంవత్సరం మనం ఎలాగైతే మాన్యువల్ గా పేపర్ తో ఇచ్చేస్తామో, మా ఆఫీసులో అందరూ ఈ పూటే రేపు మధ్యాహ్నం లాస్ట్ రేపు ఈవినింగ్ కల్లా మేము లిస్ట్ తయారు చేస్తాం. మా ఐడబ్ల్యూ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయనకి మాన్యువల్ గా అందరూ కూడా పిటిషన్స్ తీసుకొచ్చి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోండి, వచ్చిన వాళ్ళంతా, రాని వాళ్ళు కూడా రేపు మధ్యాహ్నం వరకు లాస్ట్ టైం. ఎందుకంటే మనం విగ్రహం పెట్టాలని ఎప్పుడో డిసైడ్ అయ్యి ఉంటాం, మాన్యువల్ గా రెడీ చేసుకుని ఉంటాం. పిటిషన్ ఇవ్వాల్సినవి ఏంటి? ఫస్ట్ మనం పోలీసుకు ఒక దరఖాస్తు విన్నపం రాసుకుంటాం. ఈ విధంగా మేము విగ్రహం ఇన్ని అడుగుల విగ్రహం పెడుతున్నాం. పిటిషన్ లో రాయాల్సిన కంటెంట్స్ ఏంటంటే విగ్రహం ఎన్ని అడుగుల విగ్రహం పెడుతున్నాం, ఏ సమయానికి పెడతాం, ఎన్ని రోజులు ఉంచుతాం, ఏ రోజున నిమజ్జనం చేస్తాం, నిమజ్జనానికి ఏ దారి గుండా తీసుకువెళ్తాం, కమిటీ సభ్యులు ఎంతమంది, 5 కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. రిపోర్ట్ వెనకాతల మీ యొక్క ఆధార్ కార్డులు కంపల్సరిగా పెట్టాలి. రిపోర్ట్ వెనకాతల మీ ఆధార్ కార్డులు కంపల్సరిగా పెట్టాలి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఏఈ గారు ఇస్తారు. ఇవేమి కొత్త కాదు, మనకు అన్ని తెలిసినవే. ఇదంతా కూడా అనుకుంటే 2-3 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది, కరెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఉంటే. అవగాహన లేకపోతే ఎన్ని రోజులైనా సరిపోదు. అలాగే పోలీస్కి పర్మిషన్ అంటే అర్థం ఏంటి? ఈ వివరాలన్నీ తెలియజేస్తూ మైక్ పర్మిషన్ తీసుకోవాలి. మనం అందరం కూడా మైక్ పర్మిషన్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలతో ముగియాలి. మనం పండగ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇతర కులస్తుల్ని ఇతర మతస్థుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. వినాయక చవితి అనేది ఒక గంట ఒక రోజు అయ్యే పండగ కాదు. ఒక్కొక్కరు ఒక రోజు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4, 5, 6, 7, 8, 9 రోజుల పండగ. ఇంకా కొంత ఉత్సాహం ఉంటే 10 రోజులు 11 రోజులు కూడా పెడతారు. కానీ మన దగ్గర 9 రోజులతో క్లోజ్ చేయండి. 9 రోజుల పండగ మ్యాక్సిమం 9 రోజులు దాటి పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు పర్మిషన్ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రిపోర్ట్లన్నీ యాడ్ చేస్తూ మాన్యువల్ పిటిషన్స్ ని మా ఇన్స్పెక్టర్ రైటర్ శ్రీనివాస్ గారు ఉంటారు, ఆయనకి ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇవన్నీ ఇస్తే ఆన్ రికార్డ్ మేము నోట్ చేస్తాం, డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్స్ మేమే ఓకే చేయించి మళ్ళీ మీకు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. అయితే మనకి వినాయక విగ్రహం పెట్టడం వరకు మనం బాధ్యత తీసుకుంటాం. తర్వాత కేర్లెస్గా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు. ఏంటి, మన వినాయక విగ్రహం పెట్టిన ప్లేసు పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా చూడకుండా పెట్టేస్తాం. పెట్టిన తర్వాత పబ్లిక్ ప్లేస్ అయితే మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ కావాలి, ప్రైవేట్ ప్లేస్ అయితే స్థలం యజమాని యొక్క అంగీకార పత్రం కావాలి. మీరు అలా కాకుండా ఎవరో ఒక స్థలంలో పెట్టేస్తారు. ఆ యజమాని వస్తాడు, అక్కడ అతను ఆరోపణ చేస్తాడు, విగ్రహం తీయాలంటే తీయలేదు. పెట్టిన తర్వాత తీయగలమా? ఇది ఒక పెద్ద గొడవ. ఇలా గతంలో పల్నాడులో చాలా గొడవలు జరిగి ఉన్నాయి. అవతల వర్గం వాడు అక్కడ పెడతాడు, యువతల వర్గం వాడు ఇక్కడ పెడతాడు. వీళ్ళ సౌండ్ వాళ్ళ సౌండ్ డీజేలు 2 మోగుతూ ఉంటాయి. వాడొక పార్టీ పాట వేస్తాడు, వీడొక పార్టీ పాట వేస్తాడు. వాడొక సినిమా హీరో వేస్తాడు, వీడొక సినిమా హీరో వేస్తాడు. ఇదొక గొడవ. ఇట్లాంటి పిచ్చి పిచ్చి గొడవలకి కానీ ఎవరైనా తావిచ్చినట్లయితే మర్యాదగా చెప్తున్నాం, చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాం. ఏదో పద్ధతిగా చెప్తున్నామని కాదు, అలాంటి వాళ్ళ పట్ల మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ మాత్రం తీసుకోబడుతుంది. మేమందరికీ కోఆపరేట్ చేస్తాం, అందరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాం, మీ పండగ గొప్పగా జరగడానికి సహకరిస్తాం. పోలీసుగా మీకు ఆంక్షల కంటే సపోర్ట్ ఎక్కువ ఇస్తాం. కానీ మీ నుంచి కూడా మాకు అటువంటి సహకారం తప్పనిసరిగా కావాలి. కాదు అని చెప్పేసి అక్కడ ఎలా పెడితే అంతా ఇర్రెగ్యులర్గా చేస్తే మాత్రం రెగ్యులర్గా మాకు అప్డేట్ వస్తుంది. ప్రతి వార్డులో మా పోలీస్, మహిళా పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇన్స్పెక్టర్స్తో కలిసి ఇక్కడ 71 మంది సిబ్బంది ఉన్నారు. అందరం తిరుగుతాం. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మాత్రం మీ నిమజ్జనం వెంటనే అక్కడే లేపేస్తాం, చేయించేస్తాం. దాంట్లో మొలాజేం లేదు. సో ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 5 కూడా మీరు పెట్టిన రోజు నుంచి 7వ తారీఖు ఉదయాన్నే ఎగ్జాంపుల్కి మంచి సమయం, ఈ సమయాన్ని పెట్టుకున్నారు 9 గంటలకి. అప్పటి నుంచి ఒక రోజు అయితే ఒక రోజు, 3 రోజులు అయితే 3 రోజులు, 5 రోజులు అయితే 5 రోజులు ఖచ్చితంగా నైట్ టైం మీ కమిటీ సభ్యుల్లో ఒక సభ్యుడు మండపం వద్దే పడుకోవాలి. ఈ కండిషన్ అందరికి తెలుసా? ఎందుకంటే పడుకోకపోతే ఎవడో వస్తాడు అవతలవాడు,
విగ్రహానికి ఏదో హాని చేస్తారు, లేదా ఇంకేదైనా సంఘటన జరగచ్చు, తర్వాత అందరం బాధపడాలి. సో నైట్ టైం ఖచ్చితంగా ఒకరు పడుకోవాలి. అదేవిధంగా పూజలు జరిగేటప్పుడు తోపులాట జరిగే అవకాశం ఉంటుంది. స్టాంపీడ్, తోపులాట జరగకూడదు. తర్వాత ఎక్కువ మంది జనాలు వచ్చేటప్పుడు దొంగలు, పిక్ పాకెటర్స్ ఉంటారు. అందుకని కంపల్సరిగా ఈసారి శరత్ కుమార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే వ్యక్తి నర్సరావుపేట నుంచి జిల్లా మొత్తానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాట్లాడ చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఉన్న కాపు భవన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు దడివిడ పుల్లయ్యను స్థానిక కాపు సంఘం నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి గెలుపుకు బీజేపీ శ్రేణులు ఎంతగానో కృషి చేశారని వారు తెలియజేశారు. తొలుత కేక్ కట్ చేసి పుల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాపు నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల్ల మురళి, న్యాయవాది తోట శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. Okay. అయిపోయిందిగా. ముందుగా మన కాపునాడు జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు కేక్ తినిపిస్తారు. తదనంతరం అచ్చుకోల మురళీకృష్ణ గారు, జనసేన పార్టీ నాయకులు, మరి ఇప్పుడు దాదాపు పుల్లయ్య గారికి సార్ ఇప్పుడు మీరు కేక్ వారికి తినిపిస్తే బాగుంటుంది. రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమికి ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా గతం నుంచి సన్మానాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులైన దడబడ పుల్లయ్య గారికి ఈరోజు సన్మానం చేయటం ఎంతో అభినందనీయం. వారి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున, అలాగే జనసేన మరియు బీజేపీ మిత్రబృందంతో ఈరోజు వారికి సన్మానం చేయడం ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తించి మేము సన్మానం చేయడం అనేది ఎంతో హర్షించదగ్గ విషయంగా భావిస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి గెలుపులో కృషి చేసినటువంటి కాపులు కాకుండా ఇతర కులాలని కాపు భవన్ నందు సన్మాన కార్యక్రమం మేము ప్రారంభించాం. దాని పరంగా ఇతర కులాలందరికీ కూడా సన్మానాలు చేశాం. ఎందుకంటే కాపులు చేసుకుంటా దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుగుదేశానికి కానీ ఒరిగేదే ఉండదు. ఇతరులను గౌరవించడమే ఈ కాపు యొక్క ఉద్యమంగా మేము రాష్ట్ర కాపునాడు సేవా సమితిని స్థాపించి మా స్వతంత్రంగా మాచే ప్రతి రాష్ట్రంలో ఉన్న అందరినీ తిరిగి ఇతరుగా ఎన్డీఏ కూటమి గెలుపులో కృషి చేసినటువంటి పెద్దలందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో కాపు భవన్ తరపున, కాపు యొక్క సంక్షేమం తరపున మేము సన్మానాలు చేస్తున్నాం. ఆ పరంగా ఈరోజు మాకు బాగా మిత్రులు, తెలిసిన వ్యక్తి, అన్నిట్లో బీజేపీలో కీలకంగా పనిచేసినటువంటి పుల్లయ్య గారికి సన్మానం చేయటం మా కాపునాడు సమితి తరపున మా అందరికీ చాలా అభినందనంగా ఉంది. ఈరోజు ఎంతో శుభదినం. మన దడబేడ పుల్లయ్య గారు నాకు 2005 నుంచి కూడా పరిచయస్తులేను. బీజేపీ నాయకులుగా ఆయన బీజేపీ అంతకుముందేమో 2009 ఆ టైంలో నాతో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. వారు కూడా ఇప్పుడు వచ్చేసి బీజేపీలో మరి నాయకత్వం చేస్తూ వస్తున్నారు. పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఎన్డీఏ కూటమి గెలుపుకి కృషి చేసినందుకు గాను
ఈ రోజున జనసేన మరియు జనసేన పార్టీ కార్యకర్తలు మరియు కాపునాడు రాష్ట్ర కాపునాడు సంఘం తరపున పుల్లయ్య గారిని సన్మానించడం జరిగింది. మల్లి నాగేశ్వరరావు గారు మరి జాతీయ కాపునాడు అధ్యక్షుడు మరియు కిసాన్ మోర్చా బీజేపీ నాయకురాలైన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షురాలు తోబాటి రాజలక్ష్మి గారు మరియు జనసేన నాయకులు గోవింద గణపతి గారు, ఏనుగుల వెంకటేశ్వర్లు గారు, మరి అంకమ్మరావు గారు, 26వ వార్డు అనిశెట్టి శ్రీనివాసరావు గారు, జగ్గాపురం రామారావు గారు, వీళ్ళందరూ కూడా గోవింద శంకర్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరందరి సమక్షంలో సన్మానం చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఫస్ట్ తెలుగుదేశం ముందంజలో ఉందండి, తర్వాత జనసేన అండి. జనసేన రెండోదిగా వస్తుంది, మూడోదిగా వైసీపీ వెళ్ళిపోయింది. ఎట్లంటే ఓటింగ్లో కూడా 22 స్థానాలు సంపాదించుకున్నాడు. ఎవరు చూసి? మన జనసేన అధ్యక్షుడిని చూసి. అలాగనే ప్రతి ఊళ్ళో అసలు ఎంత స్పందన ఉందంటే, నేను 40 రోజులు క్యాంపింగ్ చేసాం పుల్లారగారంటి. దాదాపుగా 30,000 ఓట్లు మెజార్టీ వస్తుందని చెప్పాను. ఏది లెక్కింపు జరగకముందే 30,000 ఓట్లు వస్తాయన్నా. 34,590 ఓట్లు వచ్చినాయి. అలాగనే ఎప్పుడు కూడా పనిచేసిన వాళ్ళని మర్చిపోరు జనం. అదే కాదండి, మన ప్రజలు మనల్ని ప్రేమిస్తారు, కానీ మనం వాళ్ళని దేశిస్తున్నారు. అట్లా వేస్తే ఎవడు ఓట్లు వేయరు. మనం ప్రేమించాలి, మన డబ్బులు పోయినా పర్వాలా, కానీ మాట మాత్రం తప్పకూడదు. మాకు నీతి నేర్పింది బీజేపీలో అదే, మాట తప్పకూడదు. ఎప్పుడు కూడా మాట మీద నిలబడాలి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను చిలకలూరుపేట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐపి రమేష్ బాబు మాట్లాడుతూ, చిలకలూరుపేటకు చెందిన కత్తి శివ, తన్నీరు ఉమాశంకర్, వంటిపల్లి నరేంద్రబాబు ఒక ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో స్కూటీలను దొంగిలించినట్లు వెల్లడించారు. అయితే పక్కా సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పట్టణంలోని ఏఎంజీ వద్ద ఆ 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 8 స్కూటీలను రికవరీ చేసినట్లు వెల్లడించారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ చెన్నకేశవులు, సిబ్బంది ఉన్నారు. ఈరోజు అనగా 6/9/2024 తేదీ ఉదయాన్నే సుమారు 5 గంటల సమయంలో మా చిలకలూరుపేట పట్టణ పోలీసు వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ చెన్నకేశ్వర గారు మరియు సిబ్బంది మా ఆధ్వర్యంలో ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని సస్పీషియస్గా మూమెంట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి, ఒకటి కత్తి శివ సన్ ఆఫ్ శ్రీనివాసరావు 33 సంవత్సరాలు, పండరీపురం 8వ లైన్, చిలకలూరుపేట పట్టణం. సెకండ్ తన్నీరు ఉమాశంకర్ సన్ ఆఫ్ సాంబశివరావు, క్రీస్తు కాలనీ, వేలూరు రోడ్డు, చిలకలూరుపేట పట్టణం. ఒంటిపులి నరేంద్రబాబు సన్ ఆఫ్ శివయ్య 32 సంవత్సరాలు, వాటర్ ట్యాంక్ దగ్గర పెదనందిపాడు గ్రామం. వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్సు. చిలకలూరుపేట పట్టణం మరియు మన చిలకలూరుపేట రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటీ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. మాకున్న ముందస్తు సమాచారం మేరకు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద పట్టుకొని ఇంట్రాగేషన్, అక్కడ కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది. అంతటా 8 గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించాము. అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు 8 స్కూటీలను వీరు ముగ్గురు కలిసి దొంగిలించారు. దొంగిలించి ఈరోజు ఉదయాన్నే ఈ 3 స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీసు వారు ఎస్ఐ చెన్నకేశ్వర గారు మరియు సిబ్బంది ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో భాగంగా ఇందులో రూత్ డైక్మెన్ కాలనీలో
వెళ్ళే రోడ్లో వాళ్ళ మల్లపోదంలో రిమైనింగ్ స్కూటీలన్నింటిని కూడా పెట్టారు. వాటిని కూడా మనం సీజ్ చేసాం. 8 స్కూటీలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సీజ్ చేసి మన కస్టడీలోనే ఉన్నాయి. ముద్దాయిలను కూడా రిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 స్కూటీలు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ చిలకలూరుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, భరణం, చెక్ బౌన్స్, ముందస్తు రాజీ కేసులు పరిష్కరించబడతాయన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పట్టణంలోని 2 న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గురువారం స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ దాసరి చిట్టిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు అధ్యక్షత వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువు బాధ్యత గురుతరమైనదని అన్నారు. ఒక ఉన్నత జాతిని తయారు చేసే అవకాశం ఒక్క గురువుకే ఉందన్నారు. ఇందులో భాగంగా అనంతరం జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న కోటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య హై స్కూల్లో పనిచేసే ఉన్నవ రాజేష్, నరసరావుపేట తిలక్ మున్సిపల్ హై స్కూల్లో పనిచేసే తురక కుమారి, ఎంపీపీఎస్ ఈవురివారిపాలెంలో పనిచేస్తున్న చుక్క జ్యోతిరత్నాన్ని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ అధ్యక్షులు డాక్టర్ చుక్క విన్సెంట్ పాల్, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుచ్చిబాబు, హాస్టల్ వార్డెన్ ఆర్ అంకమరాజు, సిడిపిఓ బి మాణిక్యారావు, జ్ఞానేశ్వరి అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పనుగుబాటి ఉల్లిజాబ్, నల్లమల దానయ్య, జరిపోతుల బుల్లిబాబు, తుర్లపాడు మాజీ సర్పంచ్ వడ్లాన చంద్రం తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా శాలివాహన కుమ్మర్ల ప్రజాపతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 5 గంటల నుండి ఎన్ఆర్టీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేసేనున్నట్టు ఆ సంఘ ప్రతినిధులు నిడమానూరు హనుమంతరావు, న్యాయవాది మురికిపూడి నాగబాబు తెలిపారు. పర్యావరణం కాపాడే ఉద్దేశంతో గత 12 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో రామాంజనేయులు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట సిటీ కేబుల్ ప్రేక్షకులకు, వీక్షకులకు శాలివాహన సంఘం, శాలివాహన కుమ్మర ప్రజాపతి సంఘం తరఫున మరి 7/9/24వ తారీఖున ఎప్పటిలాగే ఉచిత మట్టి విగ్రహాలు, వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చిలకలూరుపేట ఎన్టీఆర్ బొమ్మ వద్ద పంపిణీ చేయుటకు సిద్ధంగా ఉన్నాము. మరి విఘ్నేశ్వరుని పూజ చేసే సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి 6 గంటలకి, మేము ఉదయం 6 గంటలకి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేస్తాము. విజయవాడలోని తుఫాను బాధితుల కోసం స్థానిక గుర్రాల చావిడిలోని టీడీపీ యూత్ సభ్యులు ఆహార పొట్లాలు సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం వీటిని ప్రత్యేక వాహనంలో విజయవాడకు తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు సయ్యద్ జానీ, షేక్ మస్తాన్ వలీ, సయ్యద్ షాహిర్, షేక్ జానీ బాషా, మసాలా శ్రీను, యు వేణు, ఫ్రెండ్ సర్కిల్,
కృష్ణమహల్ సెంటర్ యూత్ పాల్గొన్నారు. నియోజకవర్గం కొత్తపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో 10వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీ షేక్ జానీ బాషా ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల నిమిత్తము అన్నదాన కార్యక్రమం చేస్తే ఈ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాము. వీరి ఆధ్వర్యంలో షేక్ జానీ బాషా ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అందరూ చేస్తున్నారు సార్. రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వెంకటేశ్వర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. అలాగే ఇటీవల చిలకలూరిపేట విద్యాసంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ కందిమల సాంబశివరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు, వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభ్యుదయ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం స్థానిక పెన్షనర్స్ హాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ, ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధి లంక ఆదినారాయణ రెడ్డి తెలిపారు. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా సీనియర్ ఉపాధ్యాయులు, సమాజ సేవకులు, పలు అవార్డులు గ్రహీత డాక్టర్ చుక్క విన్సెంట్ పాల్కు గౌరవ సత్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు. అభ్యుదయ ఉపాధ్యాయ మండలి వారు 9/8/24 వార్షికోత్సవం సందర్భంగా పెన్షన్ హోంలో కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు 34 సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ అధిక మార్కులు సంపాదించిన వారికి కొంతమంది దాతల ద్వారా వారికి నగదు బహుమతి, అట్లానే వాళ్ళు గుర్తింపుగా అభ్యుదయ ఉపాధ్యాయ మండలి వారు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగానే అధిక శాతం వచ్చిన 100% వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు కానీ, అలానే పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులో అధిక మార్కులు వచ్చిన ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ సన్మానం జరుగుతుంది. మరొక విశేషం ఏంటంటే, మరి మాకు సభ్యుడై ఉండి అనేక చోట్ల అనేక అవార్డులు పొందిన విన్సెంట్ పాల్ గారు కూడా ఆ సందర్భంగా అభ్యుదయ ఉపాధ్యాయ మండలిలో సభ్యుడిగా మేము ఆయన కూడా చిరు సత్కారాన్ని చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమానికి అభ్యుదయ ఉపాధ్యాయ మండలిలో సభ్యులనే కాకుండా ఇంకా మా పెన్షన్ సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. సరైన పోషకాహారం, మంచి ఆరోగ్య ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన అలవాట్లను గురించి తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ మారెళ్ల ఇందిర అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సెయింట్ చార్లెస్ పాఠశాలలో పౌష్టికాహార అవసరత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాజా పదార్థాలు, పండ్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వారు తెలియజేశారు. మారెళ్ల ఇందిర మాట్లాడుతూ తృణధాన్యాలు, మిల్లెట్స్పై దృష్టి సారించాలని, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే డైట్గా తీసుకోవాలని, రోజుకు 10 నుండి 12 గ్లాసుల నీరు తాగాలని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ సుందరి, సిస్టర్ పుష్ప,
సిస్టర్ రోజా మేరీ, ఉపాధ్యాయులు షేక్ జాఫర్, అంజయ్య, సుబ్బారావు, దుర్గాప్రసాద్, హిమబిందు, అరుణ, కళావతి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైరల్ ఫీవర్స్, అలాగే కలరా, డయేరియా, సో డెంగ్యూ ఇలాంటి అన్నీ అన్నమాట. సో ఎనీ ఫెబ్రైల్ ఇల్నెసెస్ కూడా ఇందులోకి వస్తాయి. కాబట్టి ఇలా కమ్యూనికబుల్ కాని డిసీజెస్ ఉన్నాయి కొన్ని. అవేంటి? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అవేంటి? డయాబెటీస్, హెచ్టిఎన్ హైపర్ టెన్షన్, అలాగే థైరాయిడ్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ కింద వస్తాయి అన్నమాట. అలాగే ఒబెసిటీ కూడా ఒక డిసీజ్ కిందకి ఈరోజు మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒబెసిటీ వల్ల మళ్ళీ మనకి ఒబెసిటీ వల్ల ఏమేమి వస్తాయి ఇబ్బందులు? బరువెక్కడం ఉండడం వల్ల ఆయాసం రావడం, ఎక్కువ దూరం నడిస్తే ఓపికగా లేకపోవడం, తొందరగా టైర్డ్ అయిపోవడం, అలాగే ఒబెసిటీ వల్ల డయాబెటీస్ రావడం, కరోనరీ ఆర్టరీ డిసీజెస్ రావడం, తెలుసు కదా మీ అందరికీ కూడా, హార్ట్కి సంబంధించి ఇష్యూస్ రావడం, ఎక్కువ బీపీ ఉండడం, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా ఒబెసిటీ వల్ల వచ్చే ఇష్యూస్ అన్నమాట. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. దానిలో మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటే ఏంటి? న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం, లేదా మాల్ న్యూట్రిషన్ అంటాం, లేదా హైపర్ న్యూట్రిషన్. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తారకు సెలవు. నమస్కారం.